దయాదాక్షిణ్య పూర్ణుడు, కృపాసత్య సంపూర్ణుడు, మన తండ్రియును రక్షకుడునైన యేసు ప్రభు వారి యొక్క ప్రశస్తమైన నామంలో దైవవాక్కు అనే ఈ అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. మా కొరకు పరిచర్యల కొరకు కూడా ప్రార్థించాలని తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందామండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 23వ వచనము. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనున్నది నిశ్చలముగా పట్టుకొందుము. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. మనం చాలాసార్లు వాగ్దానాలు చేస్తాము, చాలామందికి వాగ్దానాలు చేస్తాము. కొన్నిసార్లు మన పిల్లలకు మనం వాగ్దానాలు చేస్తాం, ఇది చేస్తాం అది చేస్తాం, మీకు వచ్చేటప్పుడు ఇది తెస్తాం అది తెస్తామని చెప్తాం. కొన్నిసార్లు వాగ్దానాలు చేస్తాం కానీ వచ్చేటప్పుడు దాన్ని పట్టుకురావటం మర్చిపోతూ ఉంటాం. కొన్నిసార్లు మన సామర్థ్యము చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి మన సామర్థ్యం సరిపోదు. అయితే దేవుని విషయంలో గనక మనం ఆలోచించేస్తే ఆయన వాగ్దానము చేసింది తప్పకుండా చేయగలడు. ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, 100కు 100% కూడా ఆయన నమ్మదగిన వాడు. వాగ్దానం చేసిన దేవుడు దాన్ని నెరవేర్చుటకు శక్తి కలిగిన వాడు. వాగ్దానం చేసిన దేవుడు దాన్ని నెరవేర్చుటకు సామర్థ్యము కలిగిన వాడు. ఆయన మనలాంటి వాడు మాత్రము కాదు అని మనము గమనించుకోవాలి. రోమాపత్రికలో మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ 4వ అధ్యాయము 21వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. ఇక్కడ అబ్రహామును గూర్చి వ్రాయబడతా ఉంది. అబ్రహాము రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉన్నప్పుడు శారా గర్భము మృతతుల్యమైనట్టు ఆలోచించెను గాని ఆయన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక, దేవుని వాగ్దానాన్ని గూర్చి ఏమాత్రము సందేహింపలేదంట. కొన్ని కార్యాలు మనకు ఆలస్యమైనప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, ఇక నన్ను దేవుడు చేయి వదిలిపెట్టేశాడులే, ఇక ఈ కార్యము జరగదులే. చాలామంది చెప్తారు, ఇక ప్రార్థన చేయొద్దులేండి, ఆ వ్యక్తి మారలేండి, నా భర్త మారలేండి అని ఒక కన్క్లూజన్కి వచ్చేసి వాళ్ళని చాలామందిని చూస్తాం. అయితే విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతున్న అబ్రహాం అంట 100 సంవత్సరముల వయసు వచ్చినప్పటికీ కూడా అనుకుంటా ఉన్నాడు, ఆయన విశ్వాసంతో దేవుని మహింపరుస్తూ ఉన్నాడట. ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా అబ్రహాము విశ్వసిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తే, విశ్వాసమును బట్టి శారా వాగ్దానము చేసిన వాడు నమ్మతగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. విశ్వాసమును బట్టి తల్లి అయినటువంటి శారా గారట వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొని ఆ వయసులో కూడా గర్భాన్ని ధరించటానికి శక్తిని పొందుకున్నట్లుగా మనము లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. గమనించండి, మన దేవుడు వాగ్దానాల్ని నెరవేర్చు దేవుడు. వాగ్దానాల్ని నెరవేర్చుటకు శక్తి కలిగిన వాడు, సామర్థ్యం కలిగిన వాడు గనుక మనము అబ్రహాము శారా ఏ విధంగా అయితే రూఢిగా విశ్వసించారో, రూఢిగా నమ్మారో, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని వాళ్ళు ఎంచుకున్నారో, మనము కూడా మన జీవితంలో వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడనే విశ్వాసాన్ని కలిగి ఉందాం. దేవుడు మీకు చేసిన ప్రతి వాగ్దానము నెరవేర్చును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. తండ్రి, ఈ దైవవాక్కు అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్న ప్రతి ఒక్కరి కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం నాయన.
ప్రతిరోజు చిన్న వాక్య సందేశము వారి దగ్గరకు వెళుతూ ఉండగా ఈ వాక్యము ద్వారా వారిని బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. తండ్రి, తమ జీవితంలో మీరు చేసిన ప్రతి వాగ్దానాలు కూడా నెరవేర్చుటకు శక్తి కలిగిన వారని నాయన, రూఢిగా వాళ్ళు విశ్వసించుటకు నాయన తగిన విశ్వాసముతో వారిని నింపమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. మీరు చేసిన మా జీవితంలో మీరు చేసిన ప్రతి వాగ్దానాలు కూడా నెరవేర్చమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, నీకు వందనాలు నాయన. ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. చాలామంది కష్టాల్లో కన్నీటితో ఉండి ఫోన్ చేస్తూ ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని వారిని ఆదరించి ఈ వాక్యము ద్వారా వారిని బలపరచమని యేసు దివ్యనామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.